పంటపై ఏంటంటే నీట్గా మీరు స్ప్రే చేసినప్పుడు ఇలాగ నీటికి బిందులుగా ఏర్పడుతుంది. సో దీనివల్ల ఏంటంటే మీరు స్ప్రే చేసిన మందులు కొంత టైం వరకే మీకు మీ పంటను రక్షిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్గా గాలి వచ్చిందనుకోండి, ఇలా ఊగిందనుకోండి, ఆ నీటి బిందువులు అనేవి పోతాయి. చూడండి, ఈ మొక్కకు లేవు. సో ఈ ఆప్సైటీ వాడడం వల్ల ఏంటంటే మొక్కను కంప్లీట్గా తడిసి చివరి కాండం వరకు ఆ మందు ప్రభావాన్ని వెళ్ళేలాగా చేస్తుందన్నమాట. దగ్గర పిచికారీ మందులలో ఆప్సైటీని ఎలా కలిపి వాడాలో ఇప్పుడు మీకు లైవ్ డెమో అన్నమాట. ఇది ఇప్పుడు ఆప్సైటీ కలపకుండా సో స్ప్రే చేస్తున్నారు. చూడండి, కొద్దిగా స్ప్రే చేయినా. సో ఇలాగా నీటి బిందులుగా పడుతుంది తప్ప పొలం పైన మొక్క అంతా తడిసేలాగా చెయ్యదన్నమాట. సో అదే ఇప్పుడు ఆప్సైటీని ట్యాంకులో వేసి చూపిస్తాను. మూతది ఇది. ఇది క్యాప్ ఒక్కటే, పై క్యాప్ ఒక్కటేది. దాంట్లో ఒక 5 ml వస్తు, 20 లీటర్లు కదా, 20 ml పోయి దాని నిండా పోయి 20 అవుతుంది. 20 25 ఉంది. ఓకే, ఇది ఆప్సైటీ. ఈ ఆప్సైటీని ఇప్పుడు స్పేర్లో వస్తున్నాను. ఇప్పుడు స్ప్రే చేసి స్టార్ట్ చేయి. ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా. ఇప్పుడు చూడండి మొక్క అనేది ఎలా తడిసిందో. పూర్తిగా తడుస్తుంది అన్నమాట ప్రీవియస్ కంటే. సో ఆయన స్ప్రే చేస్తున్నాడు. ఆయన వెనకాల మనం కొద్ది దూరం వెళ్ళి ఎంత బాగా తడిసిందో ఏంటనేది వివరంగా చూపిస్తాను. చూడండి, ఇలా కింది వరకు తడుస్తుంది అన్నమాట, తడుస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీకు మొక్క పైన రిపీటెడ్గా స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, అలా నీటి బిందులుగా కాకుండా ఇలాగా వాలుగా మొక్క వెంబడి జారుకుంటూ మీరు స్ప్రే చేసిన స్ప్రే అలా చివరికి వెళ్తుంది అన్నమాట. అలాగ వెళ్తుంది. సో దాని ద్వారా ఏంటంటే మొక్క కాండం అంటే మొదలు వరకు మీరు మందు స్ప్రే చేసిన మందులు చివరి వరకు మొక్క అడుగు వరకు మొదల వరకు వెళ్ళి సో మొదల్లో ఉండే ఏదైనా కీటకాలు ఉంటే కనుక దానిపైన ప్రభావం చూపిస్తాయి అన్నమాట. మీరు తెచ్చే మందులను సమర్థవంతంగా ఉపయోగించుకునేలాగా పంటకు హెల్ప్ చేస్తుంది అన్నమాట ఆప్సైటీ అనేది. సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు కింద నెంబర్ ఉంటుంది, కాల్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు.